పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో ఇప్పటికే దేశంలో పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఈ తరుణంలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం లేదని క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు పానిక్ బుకింగ్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. అంతేకాదు డొమెస్టిక్ ఎల్పీజీ ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మి టెన్షన్ పడొద్దని, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని చెప్పుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు పానిక్ బుకింగ్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. అంతేకాదు డొమెస్టిక్ ఎల్పీజీ ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మి టెన్షన్ పడొద్దని, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని చెప్పుకొచ్చింది. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్ కు సంబంధించిన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి విడతగా లబ్ధిదారులందరి అకౌంట్లలో 6,000 చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. ఇక త్వరలో రెండో విడతలో మరికొన్ని ఎకరాలకు ఏప్రిల్ చివరి నాటికి, మూడో విడతలో అన్ని ఎకరాలకు 6,000 చొప్పున జమ చేయనుంది. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్ కు సంబంధించిన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి విడతగా లబ్ధిదారులందరి అకౌంట్లో 6,000 చొప్పున తొలి ఎకరానికి జమ చేసింది. ఇక త్వరలో రెండో విడతలో మరికొన్ని ఎకరాలకు, ఏప్రిల్ చివరి నాటికి మూడో విడతలో అన్ని ఎకరాలకు 6,000 చొప్పున జమ చేయనుంది. ఇప్పటికే తొలి విడత నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వగా ఈ క్రమంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరికి ఏప్రిల్ 15వ తేదీ నుంచి నిధులు జమ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్తగా పాస్బుక్ పొందిన 85,000 మంది రైతులు ఉండగా వీరిలో 62,000 మంది రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వీళ్ళు రైతు భరోసాకు అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది తనిఖీ చేపడుతుంది. అనంతరం నిర్ధారణ చేపట్టి లబ్ధిదారుల జాబితాలో చేర్చనుంది. 10 రోజుల్లో అర్హుల జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అర్హత పొందిన వారికి ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీల మధ్య రైతు భరోసా విడుదల చేయనున్నారు. యాసంగి సీజన్లో మొత్తం 9,000 కోట్లకు రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వానాకాలం సీజన్లో లబ్ధి పొందిన రైతులందరికీ ఈసారి కూడా అందిస్తోంది. ఎవరికి ఎలాంటి కోతలు విధించలేదు. ఇక కొత్తగా పాస్బుక్లు పొందిన వారికి కూడా అందించాలని నిర్ణయించింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 69.39 లక్షల మంది రైతులకు 8,744 కోట్లను విడుదల చేసింది. అప్పట్లో 9 రోజులైన రైతులందరి ఖాతాల్లో వేసింది. తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతులకు మొదలుపెట్టి 9 రోజుల్లో అందరికీ జమ చేసింది. అయితే ఈసారి నిధుల విడుదలకు సంబంధించిన కొత్త గైడ్లైన్స్ పాటిస్తోంది. ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా తొలి ఎకరానికి తొలి విడతలో జమ చేసింది. దీంతో ఒకేసారి అందరికీ లబ్ధి చేకూరినట్లయింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్ల సరికొత్త రికార్డు నెలకొల్పాయి. భారీ పన్ను వసూళ్లు జరగడంతో ఈ మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం తొలిసారిగా 2 లక్షల కోట్లు దాటింది. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం మార్చిలో స్థూల జీఎస్టీ వసూళ్లు 2,64 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో వసూలైన 1,83,845 కోట్లతో పోలిస్తే ఇది 8.8% అధికం కావడం గమనార్హం. దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. భారీగా పన్ను వసూలు జరగడంతో మార్చ్ నెలలో జీఎస్టీ ఆదాయం తొలిసారిగా 2 లక్షల కోట్లు దాటింది. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం మార్చిలో స్థూల జీఎస్టీ వసూళ్లు 2,64 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో వసూలైన 1,83,845 కోట్లతో పోలిస్తే 8.8% అధికం కావడం గమనార్హం.
దేశీయంగా స్థిరమైన ఆదాయంతో పాటు దిగుమతులపై పన్ను వసూళ్లు గణనీయంగా పెరగటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దిగుమతులపై పన్నుల రాబడి ఏకంగా 17.8% పెరగ్గా దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 5.9% వృద్ధిని నమోదు చేసింది. ఇక రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్ల మార్చిలో 1,77,990 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదిలో పోలిస్తే 8.2% ఎక్కువ. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్టీ వసూళ్ల సానుకూల వృద్ధిని కనబరిచాయి. ఈ ఏడాది స్థూల వసూళ్లు 8.3% వృద్ధితో 22.27 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 20.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థకు పటిష్టంగా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 7% జీడీపీ వృద్ధితో ముందుకు సాగుతున్న తరుణంలో జీఎస్టీ వసూళ్లు కూడా అదే స్థాయిలో పెరగడం శుభ పరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి లెఫ్ట్ ఫ్రంట్ మీద నోరు పారేసుకున్నారు. సిపిఐ, సిపిఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి వేసినట్టే అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నరేంద్ర మోదీకి నీడలాంటి వాడు అంటూ వాళ్ళిద్దరూ అన్నదమ్ములు లాంటి వారని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి లెఫ్ట్ ఫ్రంట్ మీద నోరు పారేసుకున్నారు. సిపిఐ, సిపిఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి వేసినట్టే అంటూ రేవంత్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నరేంద్ర మోదీకి నీడలాంటి వాడు అని, వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాంటి వారని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 ఇళ్లు కూల్చిన అంశం మీద పినరయి విజయన్ ఇటీవల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో కక్ష పెంచుకున్న రేవంత్ రెడ్డి 2 రోజుల కేరళ ప్రచారంలో భాగంగా ఇవాళ సిపిఐ, సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ ను టార్గెట్ చేసి మాట్లాడాడు. సిపిఐతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్నామన్న విషయం మర్చిపోయినట్లు నటిస్తున్న రేవంత్ రెడ్డి తీరు చూసి రాజకీయాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అవకాశవాదానికి ఇది పరాకాష్ట అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to come, he wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. He is trying to kidnap your youngsters' future. He is trying to kidnap everything from Kerala through Pinarayi Vijayan. రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న కొత్త విధానం హ్యాండ్ రోడ్స్ లో 8,000 కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6,000 కిలోమీటర్ల హ్యాండ్ మోడల్ రోడ్లకు 13,000 కోట్లతో టెండర్లు పిలిచి మొబిలైజేషన్ క్రింద 10% 1,300 కోట్లు ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఈ టెండర్స్ లో ఎక్సైజ్ టెండర్ వేసుకోవాలని ప్రభుత్వమే సలహాలు ఇవ్వడం దారుణమని వెల్లడించారు. రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న కొత్త విధానం హ్యాండ్ రోడ్స్ లో 8,000 కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6,000 కిలోమీటర్ల హ్యాండ్ మోడల్ రోడ్లకు 13,000 కోట్లతో టెండర్లు పిలిచి మొబిలైజేషన్ కింద 10% 1,300 కోట్లు ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఈ టెండర్లో ఎక్సైజ్ టెండర్ వేసుకోవాలని ప్రభుత్వమే సలహాలు ఇవ్వడమని దారుణమన్నారు. హ్యామ్ మోడల్ రోడ్ల విషయంలో ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసుకోవాలని సూచించారు. ఈ రోడ్లను జేఇన్ఫ్రా, బృందా ఇన్ఫ్రా కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ కంపెనీలు R&Bలో పనులు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు జోక్యం చేసుకుని హ్యామ్ మోడల్ రోడ్లలో జరుగుతున్న అవినీతిని కాపాడాలి, లేదంటే బీజేపీకి ఇందులో భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. గడిచిన 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ కనీసం మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు.
చేశారు. పంచాయతీరాజ్ R&B రోడ్ల మోకాలు లోతు గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నుంచి బింగల్ పోయే రోడ్డు 2 నియోజకవర్గాలకు మధ్య పెద్ద బ్రిడ్జ్ కూలిపోతే రిపేర్ చేయలేదంటూ ఆరోపించారు. బ్రిడ్జిలో కేటాయింపులుంటున్న నిధులు కేవలం 25% మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. అధికారులు R&B నిధులు ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి వల్ల రోడ్ల మరమ్మతులకు, నిర్మాణాలకు కొత్తగా కాంట్రాక్టర్లు రావడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రోడ్ల కోసం 25,000 కోట్లు ఖర్చు చేసిందని, దాదాపు ప్రతి సంవత్సరం 2,600 కోట్లు యావరేజ్న విడుదల చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 4,000 కోట్లు చేయాల్సి ఉండగా కేవలం 1,200 కోట్లు విడుదల చేయడంతో రోడ్లు ఇంత అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 కాలంలో 2,070 కిలోమీటర్ల పనులు శాంక్షన్ అయితే 112 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశాయని దుయ్యబట్టారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాతవి కొత్తవి కలిపి 300 కిలోమీటర్ల పని మాత్రమే చేశారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించగా సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. మొన్న అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యుడే వేముల వీరేశం గారు క్వశ్చన్ వేసినాడు అసెంబ్లీలో R&B మంత్రి గారిని. ఇది క్వశ్చన్ నంబర్ 1606 1606 క్వశ్చన్ నంబర్ ఇది. వాళ్ళ శాసనసభ్యుడే వేసినాడు. మీ అందరికి నేను ఇది పంపిస్తాను, ఇప్పుడు ఇస్తాను. ఏమని వేసినాడు? Will the Minister for Roads and Buildings to please to state A. The number of kilometers of new roads sanctioned in the state. అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు దాని వివరాలని అడిగిండు. అడిగితే ఆయన మినిస్టర్ గారు చెప్పిన ఆన్సర్, ఏ టోటల్ నంబర్ ఆఫ్ 257 of works covering a length of 746 kilometers of new roads were sanctioned under plan, and a total number of 147 works having a length of 324 kilometers of new roads under non-plan were sanctioned from 7th December 2023 to till date. డిసెంబర్ 23వ సంవత్సరం నుంచి ఈ రోజు దానికా, అంటే మొన్న అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్, మొన్న దానికా ఇప్పటిదాకా మొత్తం శాంక్షన్ చేసింది ఎంత అంటే వాళ్ళు మొత్తం 524 వర్కులు, ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 2,070 కిలోమీటర్లు. ప్లాను నాన్ ప్లాన్ కొత్త వర్కులు, రిన్వల్స్ అన్నీ కలిపి వాళ్ళు శాంక్షన్ చేసింది. 524 వర్కులకు గాను ఎన్ని కంప్లీట్ అయినాయని అడిగిండు ఆయన వేముల వీరేశం గారు. ఇంకో క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ శాంక్షన్ రోడ్స్ కంప్లీటెడ్ అని అడిగిండు. దాంట్లో ఈయన మళ్ళా క్వశ్చన్లో చెప్పిండు 10 number of sanctioned works having a length of 68 kilometers were completed. 10 numbers ఎంతలో? 257లో 10 వర్కులు. And in addition 165 kilometers length is completed in ongoing works under plan. And 39 number of sanctioned works having length of 44 kilometers were completed, and in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. అంటే ఇది 9%, ఆయన కంప్లీట్ చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, 1 సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన పనులకు కంప్లీట్ చేసింది 9%. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదైంది. రానున్న 4 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదైంది. రానున్న 4 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వెల్లడించింది. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు. గురువారం మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.